హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కోడిగుడ్డు టమాటా ఎగుర అండి. చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 3 గుడ్లు తీసి బాగా కొంచెం ఉడకబెట్టేసుకొని ఆ పైన పొట్టండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక 3-4 ఎర్రగడ్డలు, ఒక 4-5 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ సన్నగా తరిగేసుకోవాలండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక దబర పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కగానే మనమైతే ఈ కోడిగుడ్లు ఉడకబెట్టాం కదండి, ఇవి కొంచెం ఇట్లా వేయించేసుకుంటే త్వరగా బాగుంటాయి అన్నమాట. మనం ఎర్రగడ్డలు కూడా సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు కూడా తరిగి పక్కన పెట్టేసుకొని, టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగేసుకుంటే ఇగురు అనేది బాగుంటుందన్నమాట. నేనైతే కోడిగుడ్డుతో పులుసు చేసిన, ఇగురు చేసిన ఈ విధంగా వేయించితే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలైతే ఇష్టంగా తింటారు. అసలు వేయించకుండా కూడా ఒకసారి చేసి చూస్తానండి పులుసు ఎట్లా ఉంటుందో. ఎక్కువగా వేయించే చేస్తుంటాను, ఈసారి వేయించకుండా పులుసు చేసి చూస్తాను. అంటే ఎప్పుడు నేను చేసే విధంగానే కాకుండా అప్పుడప్పుడు అట్లా వెరైటీగా కూడా చేస్తూ ఉంటే పిల్లలైతే వెరైటీలు చేస్తేనే ఎక్కువ తింటుంటారు కదండి. అందుకని అసలు ఎగ్ అనేది, అసలు కోడిగుడ్డు అనేది వేయించుకుంటేనే నాకైతే, పిల్లలకైనా నాకైనా బాగా నచ్చుతుంది. ఇట్లా కొంచెం వేయించేసి ఇదైతే కొంచెం పక్కకు తీసి పెట్టేసుకుందాం. 3 అయినా 6 అయినా ఎన్ని గుడ్లు తీసుకున్నా కూడా అండి, ఇట్లాగా బాగా ఉడకబెట్టేశాక వేయించుకుంటే ఆ కూరలో తింటుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఎప్పుడైనా వేయించకుండా మామూలుగా కర్రీ చేసుకునే వాళ్ళు కానీ ఉంటే ఒక్కసారి వేయించి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది ఏ కూరకైనా సరే. ఇట్లా ఈ గుడ్లన్నీ పక్కకి తీసి పెట్టేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఇట్లా కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాల్సిన లేదండి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు కొంచెం ఏదన్నా కర్రీ పిల్లలకి వెరైటీగా అప్పటికప్పుడు చేసి పెట్టాలనుకుంటే ఈ విధంగా కోడిగుడ్డు టమాటా ఎగురు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. ఇట్లా వేడి వేడి అన్నంలో ఇట్లా మనం చేసిన కర్రీ అయితే పిల్లలకి వేసి పెట్టామంటే అసలు ఇంకేమీ పిల్లలు అయితే మాటలే ఉండవండి, ఇంకొక ముద్ద ఎక్స్ట్రా పెట్టుకొని తింటారు. ఇట్లా ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కూడా మనకి బాగా వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసేసి ఇది కూడా కొంచెం చిట్టుపట్లాడిచ్చేసామంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా కరివేపాకు కూడా కొంచెం చిట్టుపట్లాడాక కొంచెం మనమైతే టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగేసుకున్నాం కదండి, ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. దీంట్లోకి మనం కొంచెం కూడా వాటర్ వేయకుండానే కోడిగుడ్డు టమాటా కూర అయితే ఎంతో రుచిగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం అన్నీ వేసేసి అస్సలు కలపకుండా అట్లాగే ఒక నిమిషము అట్లా మూత పెట్టి మగ్గనిచ్చేసుకుందాం. ఇట్లా ఒక నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చిన టమాటా అంతా బాగా గుజ్జుగా ఇట్లాగా పేస్ట్గా బాగా మగ్గిపోతుందనమాట. ఇట్లా బాగా మగ్గనిచ్చేసి బాగా కలిపేసుకోవాలండి. ఇట్లాగా మొత్తం మనమైతే ఇట్లా మనకి పేస్ట్ లాగా బాగా కలుపుకున్నామంటే ఈ కలుపుకున్న ఈ గ్రేవీ అసలు అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇట్లా టమాటా పేస్ట్ కూడా వేగిపోయాక కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఇది కూడా బాగా వేగనిచ్చేసుకుందాం. దీంట్లోకి మనం ఏమి ఎక్కువగా మసాలాలు అయితే ఏమి వేయక్కర్లేదండి. ఇట్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంటుంది, ధనియాల పొడి, అది కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నామంటే లాస్ట్ కూర దించేటప్పుడు రుచి అయితే చికెన్ కన్నా కూడా ఎంతో సూపర్గా ఉంటుంది. ఇట్లా మొత్తం ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గనిచ్చేసుకుందాం మూత పెట్టి. ఇట్లా పచ్చి వాసన పోయే వరకు వేయించడం వల్ల ఏంటంటే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా మొత్తం వేగిపోయిన దాంట్లో మనం ముందుగానే ఉడకబెట్టి వేయించి పెట్టుకున్న గుడ్లను అయితే వేసేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఒక నిమిషం అటు ఇటు అట్లా తిప్పేసి మన దగ్గర ధనియాల పొడి ఉంటే కొంచెం
అంటే మనం ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ ధనియాల పొడి ఉంటే కొంచెం ఒక అర టీ స్పూన్ వేసేసి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి మగ్గనిచ్చుకున్నామంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి కూర అంతా రెడీ అయిపోయిందండి. కూర అంతా రెడీ అయిపోయాకే మనం ఎప్పుడైనా సరే పొడి మసాలాలు చల్లుకొని దించేసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం మనకైతే మగ్గిపోయింది. ఇంతేనండి, కోడిగుడ్డు టమాటా ఎగురు అయితే మనకైతే ఎంతో రుచిగా ఎంతో సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం. ధనియాల పొడి వేయాలని ఏం లేదండి, నేనైతే ఇంట్లో పొడి మసాలా చేసి పెట్టుకుంటాను. ఒకవేళ ఇది ఉంటే వేస్తాను, ఇది కానీ లేదు అంటే అదొక్కటైనా వేసి దించేస్తారండి, చాలా బాగుంటుందన్నమాట. అదైతే ఎప్పుడు మనం ఇంట్లో చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. ధనియాలు వేయించి కొంచెం చెక్క మొగ్గ అట్లా 2 ఏలక్కాయలు వేసేసి దోరగా వేయించి పొడి చేసి ఒక డబ్బాకి పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లాగా ఇగురు కూరలకి ఫ్రై కూరలకి కొంచెం దించే ముందు ఒక్క అర టీ స్పూన్గా వేసుకున్నామంటే నోటికి ఎంతో రుచిగా ఉంటాయన్నమాట. ఏ కూరైనా కూడా ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి మగ్గని చేసుకున్నామంటే గుమగుమలాడే కోడిగుడ్డు టమాటా అయితే మనకి దించేసుకోవడమేనండి. ఇంకా ఇప్పుడు మనం గరం మసాలా అంటే ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాం కదండి, ఒక్క అర టీ స్పూన్, ఎక్కువ అక్కర్లేదండి, ఒక చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ అట్లా చెల్లేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి ఎంతో అసలు టేస్ట్ అయితే తింటుంటేనే అసలు ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఇట్లా కొంచెం మగ్గనిచ్చి కలిపేసేసి దించేసుకోవడమేనండి కూర. చూసారు కదా, మీరైతే ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ సింపుల్ అన్నీ మీకు కర్రీలు అయితే నేను చేసి పెడుతున్నాను. మీకైతే అసలు ఇంకా ఇవే కాకుండా మీకు ఇంకేమన్నా ఈ కూర కాదు మాకు అట్లా చేసి పెట్టండి, ఇట్లా చేసి పెట్టండి, ఏది చెప్పినా కూడా చేసి మన ఛానల్లో అయితే తెలుగింటి వంటల్లో పెడతాము. మీకైతే నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా కావాలన్నా కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటా ఇగురు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.